సో ఫైనల్‌గా ఈరోజు ప్రోమో అయితే వచ్చేసింది. సో న్యూ చీఫ్ సెలక్షన్ కోసం ఆట అయితే జరిగింది కదా! నిన్న టాస్క్‌లో ఇక మిగిలింది నబీల్, ప్రేరణ మరియు ఆదిత్య ఓం అండ్ నిఖిల్. సో వీళ్ళ నలుగురిలో ఫస్ట్ ఆదిత్య ఓం గారినైతే తీసేశారు. ప్రేరణకి ఛాన్స్ ఇద్దామనేసి చాలా వరకు ట్రై చేశారు. ఈవెన్ నిఖిల్ అండ్ ప్రేరణ ఉండేటప్పుడు కూడా వైస్‌గా చూస్ చేసుకోమన్నప్పుడు నైనిక మాత్రం ప్రేరణకే సపోర్ట్ ఇచ్చింది. బట్ ఫైనల్‌గా వైల్డ్ కార్డ్స్‌ని ఎంట్రీ ఆపాలి కాబట్టి వైల్డ్ కార్డ్స్ ఎంతమంది వస్తారో తెలీదు. సో వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలీదు. కాబట్టి ఒక స్ట్రాంగ్ కంటెండర్ ఉండాలి చీఫ్‌కి అని చెప్పన్నప్పుడు సో నబీల్ మరియు ప్రేరణ మధ్యలో చాలామంది హౌస్‌మేట్స్ నబీల్‌నైతే చూస్ చేసుకున్నారు. బట్ ఆదిత్య ఓం గారు చెప్పిన మాటలైతే నాకు చాలా బాగా నచ్చాయి. సో ఆదిత్య ఓం గారు ఒక లేడీ కంటెస్టెంట్ కూడా మొత్తం హ్యాండిల్ చేయగలరు ఈ చీఫ్‌గా ఉన్నప్పుడు అని చెప్పనేసి ప్రేరణ గారికి అయితే సపోర్ట్ అయితే ఇచ్చారు. బట్ మ్యాక్సిమమ్ ఆఫ్ ద కంటెస్టెంట్స్ అయితే మన నబీల్‌నే చీఫ్ కంటెండర్ చేద్దామని చెప్పనేసి ఫిక్స్ అయ్యారు. సో ప్రేరణ బొమ్మ తీసుకొనెళ్ళి ఆ డాగ్ పప్పీ హౌస్‌లో అయితే పెట్టేశారు. సో ఇక లాస్ట్‌లో మిగిలింది మన నబీల్. ఆపోజిట్లో పృథ్వీ ఆల్రెడీ కంటెండర్ అయిపోయాడు కాబట్టి సో నబీల్‌కి, పృథ్వీకి ఒక చిన్న టాస్క్ అయితే పెట్టారు. ఆ టాస్క్ అయితే చాలా సింపుల్‌గా మన నబీల్ అయితే ఆడి గెలిచేశాడు. సో ఫైనల్‌గా మన ఓల్డ్ కంటెస్టెంట్స్‌కి చీఫ్ నబీల్, కొత్త కంటెస్టెంట్స్ ఇక రాబోయే కంటెస్టెంట్స్ దగ్గర నుంచి అంటే వైల్డ్ కార్డ్స్ నుంచి ఒక చీఫ్‌ని అయితే తీసే అవకాశం ఉంటది. సో మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.